గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఎవరు? అసలు డెవలపర్కి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి? ఎంట్రీ యాప్ ఇచ్చే కోచింగ్కి మరియు బయట దొరికే కోచింగ్కి తేడా ఏంటి? ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్కి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఎంట్రీ యాప్లోని ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ప్రముఖ యూట్యూబర్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంశీ భవానీ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. సో నార్మల్గా ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే అసలు ఎవరు? ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి సంబంధించి వీటి మధ్య తేడా ఏంటి, డిఫరెన్సెస్? ఓకే, సో బేసిక్గా మనకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అన్నగా ఒక వెబ్సైట్ ఎండ్ టు ఎండ్ ఎలా పనిచేస్తుంది అనేది కంప్లీట్గా డెవలప్ చేసేది ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. లెట్స్ మనకు ఒక వెబ్సైట్ ఉంది, లెట్స్ ఏబిఎన్ వెబ్సైట్ ఉంది. సో ఏబిఎన్ వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే మనకి కనిపించే కంప్లీట్ స్క్రీన్ మొత్తం కూడా డెవలప్ చేసేది ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో డిజైన్ కానివ్వండి, దాంట్లో ఇమేజ్ ఎక్కడ ఉండాలి, ట్యాబ్ ఎక్కడ ఉండాలి, స్పేస్ ఎక్కడ ఉండాలి, టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, సో కంప్లీట్ డిజైనింగ్ పార్ట్ చూసుకునేది మనకి ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనమాట. సో ఆ తర్వాత మనకి ఎప్పుడు కూడా వెబ్సైట్స్లో కేవలం మనకు కనిపించే ఆ పేజ్ మాత్రమే కాకుండా బ్యాక్ ఎండ్లో చాలా కోడ్ రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఎనీ సోషల్ మీడియా అప్లికేషన్. సో సోషల్ మీడియా అప్లికేషన్లో మనం తీసుకున్నప్పుడు ఒక లాగిన్ అండ్ పాస్వర్డ్ బటన్ ఉంటుంది, లాగిన్ ఫీల్డ్ అండ్ పాస్వర్డ్. సో అక్కడ మనం ఎప్పుడైతే మన లాగిన్ ఫీల్డ్ క్రెడెన్షియల్స్ టైప్ చేస్తామో ఆ క్రెడెన్షియల్స్ వెరిఫై అయ్యి మీరు కరెక్ట్ యూజరా కాదా, మిమ్మల్ని లాగిన్ చేయాలా లేదా, మీ ప్రొఫైల్ మీకే చూపించాలి, వేరే వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళకే చూపించాలి. సో ఆ డిఫరెన్షియేషన్ మెయింటైన్ చేస్తూ వెనకాల బ్యాక్ ఎండ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్గా యాక్చువల్గా లాజిక్ మొత్తం అనేది కూడా బ్యాక్ ఎండ్ కోడ్లో అనమాట. సో ఆ బ్యాక్ ఎండ్ కోడ్ మొత్తం కూడా రాసేది బ్యాక్ ఎండ్ డెవలపర్. సో ఫుల్ స్టాక్లో ఏంటంటే కేవలం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కాకుండా ఇందాక మనం చెప్పినట్లుగా ఇప్పుడు క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, లాగిన్ ఐడి కానివ్వండి, పాస్వర్డ్ కానివ్వండి, ఈ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు కూడా ఎప్పుడు కూడా డెవలపర్స్ వాళ్ళ యొక్క డేటాని కోడ్లో ఉంచుకోరు. సో వాళ్ళ డేటా మొత్తం కూడా వాళ్ళు సెపరేట్గా డేటాబేస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ డేటాబేస్ని కైండ్ ఆఫ్ మ్యానిపులేట్ చేసి దాన్ని డిజైన్ చేసి ఆర్ దాంట్లో ఏ విధంగా డేటాని స్టోర్ చేయాలి, ఏ ఫార్మాట్లో స్టోర్ చేయాలి అనేది కంప్లీట్గా కైండ్ ఆఫ్ డిజైన్ చేసేది ఒక డేటాబేస్ డెవలపర్ అనమాట. సో ఈ మూడిటి రోల్స్ని కలిపితే ఇట్స్ అ ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మనకి ఇప్పుడు నాట్ జస్ట్ డేటాబేస్లో ఇప్పుడు మనం కేవలం సింగిల్ ఫార్మాట్ అని కాదు, ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కానివ్వండి, డేటాబేస్ కానివ్వండి, మూడిట్లో కూడా రకరకాల ఫ్రేమ్వర్క్స్, రకరకాల టెక్నాలజీస్ వాడి మనం వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దాన్ని అగైన్ బేస్డ్ ఆన్ ఆ డెవలపర్ యొక్క ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఏంటి, ప్రాజెక్ట్ యొక్క నీడ్ ఏంటి అనే దాన్ని బట్టి తన యొక్క ప్రాజెక్ట్ బట్టి ఆ టెక్నాలజీని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్కి ముఖ్యంగా అంటే రావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అసలు? ఓకే, సో అగైన్ ఫుల్ స్టాక్లో మనం చెప్పినట్లుగా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్లో ఫ్రాంక్గా చెప్పాలంటే మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డైరెక్ట్గా అక్కర్లేదు. సో మనకు కావాల్సింది HTML, CSS. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. HTML కానివ్వండి, HTML యాక్చువల్గా ఒక మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఇందాక చెప్పినట్లుగా ఇమేజ్ ఎక్కడ ఉండాలి, ట్యాబ్ ఎక్కడ ఉండాలి, టెక్స్ట్ ఎక్కడ ఉండాలి అనేది కంప్లీట్గా మనం డిజైన్ చేసేది, మార్కప్ చేసేది HTMLలో. బేసిక్గా ఇట్స్ అ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దాంట్లో మార్కప్ చేస్తాం. కమింగ్ టు CSSలో మనం బేసిక్గా స్టైలింగ్ యాడ్ చేస్తాం అనమాట. సో మన వెబ్సైట్లో ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఏ వెబ్సైట్ ఉండదు. సో మనం దానికి కలర్స్ యాడ్ చేస్తాం, ఫార్మాటింగ్ ఉంటుంది, బోల్డ్ ఇస్తాం, టెక్స్చువల్ ఫార్మాట్ మారుస్తాం. సో ఇదంతా కూడా మనం క్యాస్కేడింగ్ వాడి, బేసిక్గా స్టైలింగ్ వాడి, అగైన్ CSS అనే ఒక టూల్ని వాడి, ఇట్స్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో దాన్ని వాడి స్టైలింగ్ యాడ్ చేస్తాం. కానీ ఈ మధ్య కాలంలో ఇఫ్ యూ టేక్ వెబ్సైట్స్ ఒక 20 years బ్యాక్ తీసుకుని ఉంటే నార్మల్ వికీపీడియా టైప్ ఆఫ్ వెబ్సైట్స్, దాంట్లో మనకి డైరెక్ట్గా ఎటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఫార్మాటింగ్ కానీ ఎక్స్ట్రా యానిమేషన్ కానీ అవసరం లేదు. బట్ ఇవాళ చూసుకుంటే మనకి UIతో పాటు UX, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ మనం ఆ యూజర్కి ప్రొవైడ్ చేయాలంటే మనం అట్ ద పాయింట్ ఆఫ్ టైం మనకి వెబ్సైట్ లోడ్ అవుతున్నప్పుడు దాంట్లో డైనమిజంని యాడ్ చేయాలి. సో ఆ డైనమిజంని యాడ్ చేసేందుకు ఫ్రంట్ ఎండ్లోనే జావాస్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇక్కడ వాడతాం. అది కంపల్సరీ కాదు, బట్ అది వాడితే బేసిక్గా ఇఫ్ లెట్స్ సే వీ హ్యావ్ అ బటన్, ఆ బటన్ మీద మీరు హోవర్ చేసిన వెంటనే, అంటే మౌస్ తీసుకెళ్ళిన వెంటనే దాని యొక్క ఫార్మాటింగ్ ఆర్ గ్రేడింగ్ మారింది అంటే దాట్స్ బికాస్ ఆఫ్ జావాస్క్రిప్ట్. సో అదంతా కూడా జావాస్క్రిప్ట్ వాడి మనం ఫ్రంట్ ఎండ్లో చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్కి ఈ 3 వస్తే సరిపోతుంది. బట్ ఇవాళ బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంత ఎవల్యూషన్ అయ్యాక బేసిక్గా ప్రతి కంపెనీ ఇవాళ ఆబ్వియస్లీ వెబ్సైట్స్ కావాలి వాళ్ళకి. సో ఎవరు కూడా ఫ్రమ్ స్క్రాచ్ వీటిని వాడి కోడింగ్ చేయట్లేదు. సో దానికోసం వీ హ్యావ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. సో దానికోసమే ఫ్రేమ్వర్క్ అంటే అగైన్ చాలా సింపుల్. ఫ్రేమ్వర్క్లో మనం ఏం చేస్తామంటే ఏదైతే కోడ్ ఫ్రమ్ స్క్రాచ్ మనం ఏదైతే బిల్డ్ చేస్తామో, బిల్డ్ చేయకుండా మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఎలాగైతే టూల్స్ ఉంటాయో
ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ క్రియేటింగ్ పవర్ షీట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో దాంట్లో మనం ఎక్కువగా లైక్ ఏమి కోడ్ చేయం, ఏమి కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేయం, ఉన్న వాటిని వాడుకుంటాం. అదే విధంగా లైక్ మనకి కోడింగ్లో కూడా ఫ్రేమ్వర్క్స్ వాడి ఉన్న ఎలిమెంట్స్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి వాటిని కైండ్ ఆఫ్ యూజ్ చేసుకుంటాం. సో ఆ విధంగా సిఎస్ఎస్కి ఇందాక చెప్పిన స్టైలింగ్కి వీ హ్యావ్ ఫ్రేమ్వర్క్ కాల్డ్ బూట్ స్ట్రాప్. సో అది కూడా ఒక రకంగా ఈ మధ్యకాలంలో చాలామంది వాడుతున్నారు. సో ఫ్రేమ్వర్క్స్లో కూడా అగైన్ ఫ్రంట్ ఎండ్లోనే అగైన్ సో మనకి ఇదివరకు చూసుకుంటే మీరు ఏ పేజ్ అయినా సరే, లెట్స్ సే వీ హ్యావ్ అ పేజ్ అండ్ దాంట్లో 2-3 బటన్స్ ఉన్నాయి. ఆ బటన్ని క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అయ్యేది ఆర్ సేమ్ పేజ్ రీలోడ్ అయ్యేది. బట్ ఇవాళ టేక్ యూట్యూబ్ ఆర్ ఎనీ బిగ్ వెబ్సైట్స్, దాంట్లో లోడింగ్ జరగదు. సో లెట్స్ సే ఇవాళ నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఏబిఎన్ ఓపెన్ చేశాను అండ్ ఏబిఎన్లోనే రకరకాల ట్యాబ్స్ ఉంటాయి లైక్ వీడియోస్, సబ్స్క్రిప్షన్స్ అండ్ ఆల్. క్లిక్ చేసిన వెంటనే రీలోడ్ అవ్వదు. సో బేసిక్గా అదే పేజ్ సింగిల్ పేజ్లోనే జస్ట్ డైనమిక్గా ఆ స్పెసిఫిక్ డామ్ ఎలిమెంట్ మాత్రమే మారుతుంది. సో దానికోసం వి యూజ్ రియాక్ట్ అనమాట. సో దిస్ అబౌట్ ద ఫ్రంట్ ఎండ్లో మాత్రం ఇంత నేర్చుకోవాలి. అండ్ కమింగ్ టు బ్యాక్ ఎండ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే వాడచ్చు. సో ఇట్ కెన్ బి జావా, ఇట్ కెన్ బి పైథన్, ఇట్ కెన్ బి జావా స్క్రిప్ట్, ఏదైనా వాడుకోవచ్చు. బట్ బిగినర్స్ ఎక్కువగా జావా స్క్రిప్ట్ వాడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్లో డైనమిజం యాడ్ చేయడం కోసం జావా స్క్రిప్ట్ని యూజ్ చేశారు. సో కొత్తగా ఏమి నేర్చుకోకుండా సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి సేమ్ అదే కైండ్ ఆఫ్ కంటెంట్ని యూజ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ని యూజ్ చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తారు. కమింగ్ టు డేటాబేస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ రిలేషనల్ అండ్ వన్ ఈజ్ నాన్ రిలేషనల్. రిలేషనల్ ఎలా అంటే మనకి ట్యాబ్లర్ ఫార్మాట్లో ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే రిలేషనల్ డేటాబేసెస్ ఆర్ లైక్ మన ఎక్సెల్ షీట్స్. సో టేబుల్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, వాటిల్లో మన డేటాను యాడ్ చేసుకుని మనం కైండ్ ఆఫ్ వాటిని యూజ్ చేసుకోవచ్చు. బట్ రోజుకి ఈ విధంగా ట్యాబ్లర్ ఫార్మాట్లో ఉన్న డేటా యొక్క యూసేజ్ తగ్గిపోతుంది. బికాజ్ ఎందుకంటే లెట్స్ టేక్ ఎక్సెల్ షీట్. సో మీ క్లాస్ రూమ్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో ఉన్నారు అండ్ మీ క్లాస్ రూమ్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ డేటా దాంట్లో ఉంది. సో వీ హ్యావ్ సీరియల్ నెంబర్, నేమ్, ఫోన్ నెంబర్, ఆల్ దట్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ యొక్క ఫోన్ నెంబర్ తెలియదు, ఆ స్పేస్ వేస్ట్ అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఎంటర్ ఇట్ విల్ బి టేకెన్ యాజ్ ఎంప్టీ నల్ అండ్ ఆ స్పేస్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి డైనమిక్గా లైక్ ఎంత కావాలో అంతే యూజ్ చేసుకుంటే దాన్ని మనం నో ఎస్క్యూఎల్ ఆర్ నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటాం. సో బేసిక్గా అగైన్ రిలేషనల్లో ఎస్క్యూఎల్ అండ్ నాన్ రిలేషనల్లో మోంగోడిబి ఎక్కువగా ఫేమస్. సో వీటిని నేర్చుకుంటే మనం కైండ్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజీగా అవ్వచ్చు. ఓకే, మరి డెవలప్మెంట్ యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది మరి దీనికి సంబంధించి? ఓకే, సో బేసిక్గా డెవలప్మెంట్ యొక్క వర్క్ ఫ్లో మీ యొక్క రోల్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీగా ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్గా పనిచేస్తున్నారు. అప్పుడు మీకు ప్రీ డిఫైన్డ్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్లో టాస్క్లు ఉంటాయి. సో ఆ టాస్క్ మీద డైరెక్ట్గా మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు అండ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. బట్ బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ ప్రతి పార్ట్లోనూ అంటే ఫుల్ స్టాక్లో ఉన్న 3 పార్ట్స్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, మూడిట్లోనూ ఫ్రమ్ స్క్రాచ్ మీరు ఐడియేషన్ చేయాలి. లైక్ డిజైన్ ఏ విధంగా ఉండాలి, బ్యాక్ ఎండ్లో ఏ లాంగ్వేజ్ వాడాలి, ఏ విధంగా మనం బ్యాక్ ఎండ్ కోడ్ రన్ అవ్వాలి, ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉండాలి. అంటే అగైన్ లెట్స్ సే వీ హ్యావ్ యూట్యూబ్ వెబ్సైట్ ఆర్ ఏబిఎన్ వెబ్సైట్. సో ఏబిఎన్లో మనం ఓపెన్ చేసిన వెంటనే లైక్ మనకి పోస్ట్లకి ప్రతి పోస్ట్కి ఒక సెపరేట్ లింక్ ఉంటుంది. సో ప్రతి న్యూస్ పోస్ట్కి ఒక సెపరేట్ లింక్ ఉంటుంది. సో దాంట్లో ఎండ్లో ఒక స్లగ్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఏబీసీ న్యూస్. సో ఏబీసీ అనే కాంటెంట్ యొక్క న్యూస్. సో అక్కడ స్లాష్ పక్కన ఏబీసీ ఉంటుంది. నేను XYZ గురించి మాట్లాడుతున్నాను, XYZ ఉంటుంది. సో ఆ డిజైనింగ్ మొత్తం కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్ చూసుకోవాలి, ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాలి. తన ఫార్మాటింగ్ ఏ విధంగా ఉంటుంది, తన లాజిక్ ఏ విధంగా ఉంటుందని చెప్పి. అండ్ కమింగ్ టు డేటాబేస్, ఫస్ట్ చాయిస్ నో ఎస్క్యూఎలా, ఎస్క్యూఎలా, టెలర్ ఫార్మాట్ కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి డెవలప్మెంట్ ఉంటుంది. సో ఒక్కసారి మీ యొక్క రోడ్ మ్యాప్ ఆర్ ప్లాన్ డిసైడ్ అయిపోతే ఆ తర్వాత ఇట్ జస్ట్ ఇంప్లిమెంటేషన్, మీకు వచ్చిన నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేస్తారు అంతే. ఓకే, మరి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్కి ఉండవలసిన ముఖ్యమైన స్కిల్స్ ఏంటి? ఓకే, సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్లో ఒక కంపెనీలో పనిచేస్తే మాత్రం ఇందాక చెప్పిన ఆ స్కిల్స్ వస్తే ఆల్మోస్ట్ సరిపోతుంది. యూ కెన్ మేనేజ్ విత్ ఇట్ యాజ్ యూ కైండ్ ఆఫ్ గ్రో ఇన్ ద కంపెనీ. మీరు వర్క్ చేసే కొద్దీ ఎగ్జాక్ట్గా ఏ విధంగా మీరు కైండ్ ఆఫ్ ఆ టూల్స్ని వాడచ్చు, ఏ విధంగా ఫ్రేమ్వర్క్స్ని వాడతారు, ఏ విధంగా కైండ్ ఆఫ్ దాంట్లో మీరు ఇంప్లిమెంటేషన్ ఈజీ చేస్తారనేది మీకే అలవాటు అయిపోతుంది. బట్ ఒకవేళ మీరు మీ వెబ్సైట్స్ కొంతంగా బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కంపెనీస్లో వెబ్సైట్ డెవలప్మెంట్లో పనిచేయడం ఈజ్ ఫార్ మోర్ ఈజియర్. సో మీ సొంతంగా ఒక వెబ్సైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు కైండ్ ఆఫ్ దాంట్లో ఉన్న ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా వేరనమాట. సో దాంట్లో మీకు అపార్ట్ ఫ్రమ్ ఇందాక చెప్పిన ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ మీకు రావాల్సింది ఏంటంటే బేసిక్గా ఈ మధ్య కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇవాళ ఒక కోడ్ ఉంది, నేను కోడ్ డెవలప్ చేశాను, కోడ్ రాశాను, ఆ కోడ్ డిప్లాయ్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కోడ్ కైండ్ ఆఫ్ దాన్ని అప్డేట్ చేశాను అండ్ లాంచ్ చేశాను. ఆ నెక్స్ట్ అప్డేట్లో బగ్స్ ఉన్నాయి అండ్ క్రాష్ అయిపోతుంది. సో ఐ నీడ్ టు రివర్ట్ బ్యాక్. రివర్ట్ బ్యాక్ అవ్వాలంటే ఒకవేళ పాత వర్షన్ నా దగ్గర లేకపోతే ఐ కెనాట్ రివర్ట్ బ్యాక్. సో అందుకని
వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట, VCS. దాంట్లో ఫేమస్ గిట్ హబ్, సో గిట్ అంటూ ఉంటారు. సో ఆ గిట్ని మీరు యూజ్ చేసి కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ చేయగలిగితేనే మీరు ఆ యొక్క ప్రస్తుతం డెవలప్ చేస్తున్న కోడ్ని స్టేబుల్గా మెయింటైన్ చేయగలరు. లేకపోతే యూ విల్ బి అట్ అ లాస్, బికాస్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆబ్వియస్లీ డెవలప్మెంట్ చేసినప్పుడు బగ్స్ క్రీపింగ్ అవుతూ ఉంటాయి. బట్ ఆ బగ్స్ని రెక్టిఫై చేయడానికి వీ నీడ్ ద ప్రీవియస్ వర్షన్. నాట్ జస్ట్ దాట్, బేసిక్గా అపార్ట్ ఫ్రమ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ మనకి డెఫినెట్గా లైక్ కమాండ్ లైన్ మీద వర్క్ చేయడం కూడా రావాలి. సో బేసిక్గా మనకి లెట్స్ సే వీఆర్ యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మనం చేసేదంటే ఏంటంటే ఒక మౌస్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, ఐకన్స్ ఉంటాయి, జస్ట్ క్లిక్ చేస్తాం, వాడుకుంటాం, అప్లికేషన్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, కైండ్ ఆఫ్ అంతా మౌస్తోనే ఉంటుంది, మౌస్ కీబోర్డ్తో. బట్ డెవలపర్స్ ఎక్కువగా లైక్ ఇటువంటి దీన్ని యాక్చువల్గా GUI అంటారనమాట. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. సో ఎక్కువగా డెవలపర్స్ దాన్ని యూజ్ చేయరు, బికాస్ దాంట్లో కస్టమైజేషన్ కైండ్ ఆఫ్ బాగా కష్టం అనమాట. సో ప్రతి కైండ్ ఆఫ్ అప్లికేషన్కి మీరు సెపరేట్గా దానికి GUI బిల్డ్ చేయాలంటే కష్టం. కాబట్టి డెవలపర్స్ ఏం చేస్తారంటే దాన్ని డైరెక్ట్గా యూజ్ చేయకుండా దే యూజ్ ద కమాండ్ లైన్ అనమాట. సో మీరు సినిమాలు చూసినప్పుడు సినిమాల్లో లైక్ కోడింగ్ అన్న వెంటనే వెనకాల ఒక బ్లాక్ స్క్రీన్ ఉంటుంది అండ్ ఇలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో బేసిక్గా దాట్స్ ద కమాండ్ లైన్ అనమాట. సో ఆ బ్లాక్ విండోనే కమాండ్ లైన్ అంటాం. దాంట్లో ఏ విధంగా మీరు కైండ్ ఆఫ్ మీ యొక్క పనుల్ని కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేయగలరు అనేది మీరు కూడా నేర్చుకోవాలి. దట్స్ పార్ట్ ఆఫ్ కమాండ్ లైన్ ఇంప్లిమెంటేషన్. సో ఈ కమాండ్ లైన్ ఇంప్లిమెంటేషన్ నిజంగా మీకు పర్ఫెక్ట్గా వస్తే మీరు బేసిక్గా విండోస్ ఆర్ వాట్ ఎవర్ మీరు GUIలో కైండ్ ఆఫ్ మౌస్ వాడి చేసే ప్రతి పనిని మీరు మౌస్ వాడకుండా కేవలం కమాండ్స్ వాడి రన్ చేయొచ్చు. బికాస్ మౌస్ వాడి మీరు చేసే ఏ పనైనా సరే బ్యాక్ ఎండ్లో జరిగేది ఏంటంటే బేసిక్గా అది యాక్చువల్లీ ఒక రకంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ స్టఫే. సో బేసిక్గా మీకు కనిపించేది UI విచ్ ఇస్ ద ఫ్రంట్ అండ్ పార్ట్, బట్ క్లిక్ చేశాక ఏం జరగాలి అనేది బ్యాక్ ఎండ్. సో ఆ కోడ్ని మీరు ఒక రకంగా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమాండ్స్. సో ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉండడం ఇంపార్టెంట్. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్స్లో కొత్తగా వచ్చే టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ని వీటిని ఎలా అప్డేట్ చేసుకోవాలి? ఓకే, సో బేసిక్గా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్డేషన్స్ ఆబ్వియస్లీ ప్రతిరోజు కూడా ఏదో ఒక టెక్నాలజీలో ఏదో ఒక ఫ్రేమ్వర్క్లో ఏదో ఒక అప్డేషన్ వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో కైండ్ ఆఫ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ప్రతి అప్డేషన్తో మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవాలా అనేది ఫస్ట్ క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ నో. ఎస్పెషల్లీ మీరు కంపెనీస్లో పనిచేస్తున్నారంటే యూ కెన్ కీప్ వర్కింగ్ ఆన్ వాట్ ఎవర్ యూ వర్కింగ్ ఆన్. ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క టూల్కి ఆర్ ఫ్రేమ్వర్క్కి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ LTS, సో లైఫ్ టైమ్ సపోర్ట్ అనమాట. సో దాంట్లో ఏ విధంగా ఉంటుందంటే మనకి ఆ యొక్క స్పెసిఫిక్ టూల్ ఆర్ ఫ్రేమ్వర్క్ని దాన్ని కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూట్ చేసే ఆ కంపెనీ ఆర్ వాట్ ఎవర్ ఆ సంస్థ ఏదైతే ఉంటుందో అది ఆ యొక్క పర్టికులర్ వర్షన్కి ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది అనేది వాళ్ళే డిఫైన్ చేస్తారు ముందు. సో దాంట్లో మోస్ట్ స్టేబుల్ వాడుకుంటే మీరు ఒకవేళ ఆల్రెడీ పనిలో దిగిపోయినప్పుడు యూ నీడ్ నాట్ చేంజ్ ఇట్ అనమాట. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కీపింగ్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ డెఫినెట్లీ లైక్ లాట్ ఆఫ్ బ్లాగ్స్ ఉంటాయి లింక్డ్ఇన్లో కానివ్వండి, ఆర్ ఎస్పెషలీ మనకి టెక్నాలజీలో మీడియం అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. దాంట్లో రకరకాల బ్లాగ్స్ ఉంటాయి. సో ఆ బ్లాగ్స్లో మీరు కైండ్ ఆఫ్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటే డెఫినెట్లీ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బేసిక్గా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా మీరు దానివల్ల తేయగలరు. బికాస్ ఇఫ్ యూఆర్ రీడింగ్ బ్లాగ్స్ అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇఫ్ యూఆర్ నాట్ రీడింగ్ బ్లాగ్స్ అండ్ మీరు నేర్చుకునేది మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఏదైతే వచ్చో దాన్ని మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అంతకుమించి కొత్తగా మీరు ఏం చేయలేరు, అంతకుమించి ఎక్స్ట్రా మీరు ఏం చేయలేరు. బట్ వెన్ యూ స్టార్ట్ రీడింగ్ బ్లాగ్స్ మీరు చేసే సేమ్ ప్రాసెస్ని ఏ విధంగా బెటర్గా చేయొచ్చు, ఏ విధంగా దాంట్లో కాస్ట్ రెడ్యూస్ చేయొచ్చు అనేది కూడా ఒక రకంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరింత బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఏబిఎన్ దిక్సూచిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ హియర్. రెండు నిమిషాలయ్యా గోపాల్. అంకుల్ ఎంతో షైన్ కాస్తంతకి మా నాన్న ఎప్పుడూ ఇదే మాట. ఏమిటయా చూసావా, ఎంతో షైన్ కాస్తంతకే. ఏషియన్ పెయింట్స్ ట్రాక్టర్ షైన్, ఇల్లు మెరిసిపోతుంది, పాకెట్లో పక్కా పడుతుంది. ఫ్యామిలీ ఖర్చులకని రోహిత్ చదువుకు వేసిన FDని బ్రేక్ చేశాం. అలానే తన డాక్టర్ కళని కూడా. అదే నువ్వు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఇలా జరిగేదే కాదు. PolicyBazaar.com లో 1 కోటి రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ నెలకి 430 రూపాయల నుండి ప్రారంభం. కోటీశ్వర్లైన ఎవరి చరిత్రైనా చూడండి, వాళ్ళంతా నగర శివార్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్లే. ఒకప్పుడు 10,000 రూపాయల ఎకరం ఉన్న భూమి ఈ రోజు 10 కోట్ల రూపాయల ధర పలుకుతుంది. అలాంటి అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీకొచ్చింది. షాద్ నగర్ దగ్గరలోని మన స్వర్గసీమ వెంచర్ లో ఎకరా అరెకరా ఫామ్ ల్యాండ్స్ కాస్ట్ టు కాస్ట్ సేల్ లో లభిస్తున్నాయి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? మీరు ఖచ్చితంగా వదులుకోరు. ఒక్కసారి విజిట్ చేసి బుక్ చేసుకోండి. వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇంక మీదట నో వడ్డీ. Attica Gold Company. కాల్ 8880-300-300 గా నెమ్మదిగా ఉండండి. Attica Gold Company. కాల్ 8880-300-300. వెల్కమ్ బ్యాక్. కాలర్ రెడీగా ఉన్నారండి. రాఘవేంద్రరావు గారు కాల్ చేస్తున్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, మీ డౌట్ ఏంటో. నేను ఐటీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నానండి. కాకపోతే అందరూ డిఫరెంట్ టెక్నాలజీస్ చెప్తున్నారు. ఒకరు క్లౌడ్ కి వెళ్ళమని, ఒకరు డెవాప్స్ వెళ్ళమని, ఒకరు ఫుల్ స్టాక్ వెళ్ళమని. ఏది చూస్ చేసుకోవాలా డౌట్ గురించి కాల్ చేశానండి. సో నమస్తే రాఘవేంద్ర గారు. సో మీ క్వశ్చన్ చాలా జెన్యూన్ అండి. సో చాలా మందికి వచ్చే క్వశ్చనే. నా దీంట్లో నేను బేసిక్గా దాన్ని చూస్ చేసుకోండి, దీన్ని చూస్ చేసుకోండి అనేది కాకుండా బేసిక్గా మీరు చెప్పిన స్కిల్స్ అన్నీ కూడా కాంప్లిమెంటరీ స్కిల్స్. సో ఒకదానితో ఒకటి నేర్చుకుంటే డెఫినెట్గా మీ స్కిల్ సెట్కి యాడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఎంట్రీలో మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ని కైండ్ ఆఫ్ లాంచ్ చేసాం అండ్ ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం. సో ఎంట్రీలో నేర్పించే ఈ కోర్స్ మీరు చేశాక ఆ తర్వాత క్లౌడ్ చేస్తే బేసిక్గా క్లౌడ్ దేనికి వాడతారు అనుకుంటున్నారు మీరు? సో క్లౌడ్ అనేది బేసిక్గా ఒక ఫ్యాంగ్ వర్డ్ చేస్తారు, కానీ క్లౌడ్ అనేది చాలా సింపుల్. సో మీరు బేసిక్గా ఒక అప్లికేషన్ని, ఒక వెబ్ అప్లికేషన్ కానీ ఏ అప్లికేషన్ అయినా సరే, ఆ అప్లికేషన్ని డిప్లాయ్ చేయడానికి సర్వర్స్ కావాలి. సో ఆ సర్వర్స్ మీరే మెయింటైన్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, బట్ ప్రతి కంపెనీ చేసుకోలేదు. సో దానికోసమే వీ హ్యావ్ లాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ అనమాట, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్, CSPs. సో AWS కానివ్వండి, GCP కానివ్వండి. సో ఈ ప్రొవైడర్స్ అందరూ కూడా బేసిక్గా మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా డిప్లాయ్మెంట్కి కావాల్సిన రిసోర్సెస్, మేబీ డేటాబేస్ కానివ్వండి, సర్వర్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి మీరు అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకున్నాక ఆ తర్వాత క్లౌడ్లోకి వెళ్తే డిప్లాయ్మెంట్ అండ్ నెట్వర్కింగ్ బాగా కైండ్ ఆఫ్ ఆల్రెడీ అర్థమవుతుంది కాబట్టి ఈజీగా చేయగలరు. సో నేను చెప్పేది ఒక సీక్వెన్స్లో మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ చేయకపోయినా దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రస్తుతానికి బయట హైప్ దేనికి ఉందంటే దేనికి దానికే ఉంది. బట్ నా దృష్టిలో ఇఫ్ యూ కైండ్ ఆఫ్ స్టార్ట్ విత్ ద బేసిక్స్, సో డైరెక్ట్గా క్లౌడ్కి వెళ్ళిపోయారు ఆర్ డైరెక్ట్గా డెవాప్స్కి వెళ్ళిపోయారు. అగైన్ డెవాప్స్ అనేది ఒక స్పెషల్ టెక్నాలజీ ఏం కాదు, అది వర్క్ చేసే ఒక రకంగా విధానం అంతే. సో ఒక కైండ్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫ్యాషన్లో వెళ్తే మీరు ఇట్ విల్ బి బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. ఓకే అండి. ఎంట్రీలో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్స్కి సంబంధించి అసలు ఏంటి బెనిఫిట్స్ అంటారు? ఓకే, సో ఎంట్రీ యాప్లో ప్రస్తుతం మనం ప్రొవైడ్ చేసిన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులో ఇందాక చెప్పిన ఫ్రంట్ ఎండ్, డేటాబేస్, బ్యాక్ ఎండ్ అండ్ దాంతోపాటు మీకు చెప్పిన వర్షన్ కంట్రోల్ కానివ్వండి, ఆర్ మనకి డిప్లాయ్మెంట్లో హెల్ప్ కానివ్వండి, ఆర్ మనకి చెప్పిన కమాండ్ లైన్ బేసిక్ టూల్స్ కానివ్వండి, ఎలా కైండ్ ఆఫ్ కమాండ్ లైన్లో వర్క్ చేయాలి అంతా నేర్పిస్తున్నాం. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఎంట్రీ యాప్లో ఏంటంటే మనం ప్రొవైడ్ చేసే కోర్స్ కంప్లీట్లీ తెలుగులో ఉంటుంది. సో మీరు మార్కెట్లో చూసుకుంటే సో బేసిక్గా తెలుగులో, కంప్లీట్ తెలుగులో కోర్స్ మొత్తం కూడా మీకు పెద్దగా ఆప్షన్స్ లేవు. సో ఎంట్రీ అనే బేసిక్గా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీ వాంట్ టు బ్రింగ్ దట్ టు యూ ఇన్ కంప్లీట్ తెలుగు. అండ్ దాంతోపాటు మీకు ఈ కోర్స్తో పాటు బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ ఆ ప్రాజెక్ట్స్ని మీరు కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లర్న్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు నేర్చుకున్న దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అండ్ దాన్ని ఇంకా మరింత బెటర్గా ఫ్యూచర్లో కైండ్ ఆఫ్ వాడదాం అనుకున్నప్పుడు ఈజీగా యూజ్ చేయొచ్చు. నాట్ జస్ట్ దాట్, మీకు లైఫ్ టైం ప్లేస్మెంట్ సపోర్ట్ లభిస్తుంది, ఇంటర్న్షిప్ గ్యారంటీ ఉంటుంది అండ్ దాంతోపాటు మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మీకు డెఫినెట్లీ 5 ఇంటర్వ్యూ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఈ విధంగా ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట మీకు. సో ఈ కంప్లీట్ ప్యాకేజ్ని మీరు యూజ్ చేసుకుంటే లైక్ ఒక రకంగా ఫ్రెషర్ అయినా సరే, అబ్సల్యూట్ జీరో నాలెడ్జ్ అయినా సరే మీరు డైరెక్ట్గా ఒక మంచి ఫుల్ స్టాక్ డెవలపర్ రేంజ్కి జంప్ చేయొచ్చు. ఇట్ విల్ బి అ క్విక్ జంప్. ఓకే అండి. కాలర్ రెడీగా ఉన్నారు. రాజ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం సార్ నమస్తే, వంశీభవన్ గారు మాట్లాడండి. సార్ నేను అంటే బీకామ్ చేశాను, బట్ చాలా రోజులైంది, 2015 అట్లా అయిపోయింది. బట్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ సైడ్ నాకు అసలు ఐడియా లేదండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కనుక నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటే నేను అంటే ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను ఇదే. ఓకే, సో అగైన్ ఇది కూడా చాలామందికి ఉండే జెన్యూన్ క్వశ్చన్. సో నా ఉద్దేశంలో లైక్ గ్యాప్ ఉంది కెరియర్లో అన్నప్పుడు
డైరెక్ట్గా జాబ్ వచ్చేస్తుందా అంటే ఒకవేళ వచ్చేస్తుందని ఎవరైనా చెప్తే ఇట్స్ అ ఫేక్ గ్యారంటీ. ఓకే, సో డెఫినెట్గా ఆ గ్యాప్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడు ఒకవేళ మీరు డైరెక్ట్గా మీకు మీరే కంపెనీస్కి అప్లై చేసి ట్రై చేసినప్పుడు, బికాస్ చాలా కొన్ని కంపెనీస్ మాత్రమే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేయకుండా కేవలం స్కిల్ బేసిస్ మీద జాబ్స్ ఇస్తారు. బట్ మీరు ఎంట్రీ లాంటి ప్లాట్ఫామ్స్తో కోర్సులు చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు బేసిక్గా ఈ ప్లాట్ఫామ్లో నౌ టేకింగ్ ద ఎంట్రీ కోర్స్, సేమ్ కోర్స్. సో ఈ ఎంట్రీ కోర్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నారు. ఫుల్ స్టాక్ నేర్చుకున్నాక ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కిల్. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ని బేసిక్గా ఏ విధంగా ఒక కంపెనీ చూద్దాం అనుకుంటుందో ఆ విధంగా మీరు రెడీ అయిపోతారు. బట్ బయట ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ దొరకపోవచ్చు. బట్ ఎంట్రీ ప్లాట్ఫామ్లో ఏమవుతుందంటే మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్లాట్ఫామే కంపెనీస్తో టైప్ అయింది కాబట్టి కంపెనీస్కి ఎప్పుడైనా సరే చూడండి మీరు ఎప్పుడు కూడా లైక్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూఈ, మీరు కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ సైడ్ ఆఫ్ ద టేబుల్ని చాలా చూస్తారు. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ టేబుల్ ఇక ఇంటర్వ్యూయర్ కూడా హీ వాంట్స్ టు టేక్ గుడ్ టాలెంట్. సో కంపెనీ ఆ ఇంటర్వ్యూయర్కి డబ్బులు ఇస్తుందంటే బేసిక్గా మంచి కంపెనీ మంచి కైండ్ ఆఫ్ టాలెంట్ని తీసుకురామని. సో హీ ఆల్సో వాంట్స్ దట్ టాలెంట్ ఇన్ టు హిస్ కంపెనీ. కానీ ఎక్కువగా ఏమవుతుందంటే బేసిక్గా గ్యాప్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు స్కిల్ లేకపోవడం వల్ల బేసిక్గా మనకి ఆ డిస్ట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎలిజిబిలిటీలు ఇవ్వరు. సో వెన్ యూ హ్యావ్ డైరెక్ట్ కైండ్ ఆఫ్ ఏంటంటే టైఅప్ విత్ కంపెనీస్ ప్లాట్ఫామ్తో అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ ది కాన్ఫిడెన్స్. సో కంపెనీ టైప్ అయినప్పుడే ప్లాట్ఫామ్తో మాట్లాడుతుంది అనమాట, మాకు ఈ స్కిల్స్ కావాలి, ఈ విధంగా ఉంటే తీసుకుంటాం. సో ఆ స్కిల్స్ అన్ని నేర్పిస్తామని చెప్పి చూపిస్తాం. అండ్ మీరు కూడా బేసిక్గా ఎంటర్ ద కోర్స్ చేసినప్పుడు ఆ యొక్క స్పెసిఫిక్ స్కిల్కి సంబంధించిన ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ వెబ్ డెవలప్మెంట్ లాంటి టెక్నాలజీస్లో దాట్స్ ద డైరెక్ట్ ప్రూఫ్, అంతకుమించి ప్రూఫ్ కూడా అక్కర్లేదు. సో బేస్డ్ ఆన్ దాట్ దే విల్ టేక్ యూ ఇన్ టు ద కంపెనీ, కాబట్టి ఇట్ విల్ బీ అ బెటర్ ఆప్షన్. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్ సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి దీనికి సంబంధించి? ఓకే, సో ఫుల్ స్టాక్ డెవలపర్స్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా రిక్వైర్మెంట్ ఎక్కువ మార్కెట్లో. బికాస్ టేక్ ఎనీ ప్లాట్ఫామ్, ఏదైనా అవనివ్వండి, ఏ కంపెనీ అవనివ్వండి, స్టార్టప్ అవ్వచ్చు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అవ్వచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీ అవ్వచ్చు, ఏ కంపెనీకైనా దే వాంట్ దేర్ వెబ్ ప్రెజెన్స్ ఆర్ వాళ్ళ క్లయింట్కి వాళ్ళ క్లయింట్ యొక్క కంపెనీకి వెబ్ ప్రెజెన్స్ కావాలి. సో డెఫినెట్లీ దాన్ని డెవలప్ చేసేందుకు టాలెంట్ కావాలి. సో దాట్స్ ద ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నాలజీ, లెట్స్ సే వీ హ్యావ్ యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్. సో దీన్ని కంపేర్ చేసినా కూడా ఒక రకంగా వెబ్ డెవలప్మెంట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ద మెయిన్ ప్లస్ పాయింట్ ఈజ్ మీరు ఇమీడియట్గా డిప్లాయ్ చేయొచ్చు. సో దిర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రీ ప్లాట్ఫామ్స్, మీరు వెబ్సైట్ డెవలప్ చేశారు, డిప్లాయ్ చేశారు అండ్ మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తారు, యూ క్యాన్ వ్యూ ఇట్ డైరెక్ట్లీ. లెట్స్ సే వీఆర్ టేకింగ్ అబౌట్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఐఎస్ డెవలప్మెంట్. దీంట్లో మీరు డెవలప్ చేశాక ప్లే స్టోర్, యాప్ స్టోర్ వీటిలో డిప్లాయ్ చేయాలంటే యూ నీడ్ టు పే ఫీ టు ద ప్లాట్ఫామ్. సో బేసిక్గా డిప్లాయ్మెంట్ కాస్ట్ పెరిగిపోతుంది అండ్ విజిబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు కైండ్ ఆఫ్ చూస్ ఫుల్ స్టాక్ కెరియర్, బికాస్ టు స్టార్ట్ విత్ ఇట్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఇటువంటి ప్లాట్ఫామ్స్ కూడా లైక్ ఎంట్రీ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా బేసిక్గా మీకు ఫోకస్ ఎందుకు మనకి ఫుల్ స్టాక్ మీద చేస్తున్నాయంటే దాట్స్ ద సేమ్ రీజన్. సో మనకి డైరెక్ట్ విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే బీటెక్ లాంటి టెక్నికల్ డిగ్రీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అనేది కంపల్సరీ అంటారా? అంటే కెరీర్ గ్యాప్లో కొంచెం ఏమైనా గ్యాప్ వస్తే కనుక ఇది సాఫ్ట్వేర్ జాబ్కి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు అంటారా? ఇబ్బంది ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. ఓకే, బట్ ఆ ఇబ్బంది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందేనా అంటే ద ఆన్సర్ ఇస్ నో. సో ఇబ్బంది ఎందుకు ఉంటుందంటే ద సేమ్ రీజన్. సో కంపెనీ ఎలా చూస్తుందంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందికి ఆపర్చునిటీ ఇస్తున్నాను, ఆ 100 మందిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, దాంట్లో అట్లీస్ట్ నాకు ఇంత % మంది కన్వర్ట్ అవ్వాలి, నేను వాళ్ళని తీసుకోగలగాలి. బికాస్ కంపెనీ ప్రతి ఒక్కరి మీద ఇన్వెస్ట్ చేస్తుంది, ప్రతి క్యాండిడేట్ మీద బేసిక్గా దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా. సో కంపెనీస్ ఏ విధంగా ఉంటుందంటే ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా పెడితే మేబీ గ్యాప్ ఉన్న వాళ్ళు వాళ్ళకి గ్యాప్ మేబీ స్కిల్ లేకపోవడం వల్ల వచ్చిందేమో, కాబట్టి వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ROI తక్కువ ఉంటుంది అనే విధంగా బేసిక్గా ఎలిజిబిలిటీని ప్రకటించవు. బట్ వెన్ యూ అగైన్ కమ్ విత్ ప్లాట్ఫామ్స్ లైక్ ఎంట్రీ, ఇక్కడ ఏమవుతుంది మనకి డైరెక్ట్గా బేసిక్గా కోర్స్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్తోనే కంపెనీస్ టైప్లో ఉన్నాయి. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్కిల్కి ప్రూఫ్ ఉంది, ప్రాజెక్టులు చేస్తున్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా 10 మంది మీద చేస్తే అందరూ నేర్చుకున్నారు కాబట్టి బేసిక్గా దాంట్లో కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ కన్వర్షన్ రేట్ వల్ల కూడా బేసిక్గా ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు అ కైండ్ ఆఫ్ జాబ్ ఆఫ్టర్ గ్యాప్, మీరు అంటే మీరు నన్ను కైండ్ ఆఫ్ ఛానల్స్లో అడిగితే ఇన్ జనరల్ నేను మీకు జాబ్ రావాలంటే డిఎస్సి సరిపోతుందని చెప్తాను. బట్ అది ఎప్పుడంటే మీరు కాలేజ్లో ఉన్నారు అండ్ యూ ట్రయింగ్ ఫర్ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ బిఫోర్ యూ గ్రాడ్యుయేటెడ్.
బట్ మీరు గ్రాడ్యుయేట్ అయ్యాక గ్యాప్ ఉందంటే ఆ గ్యాప్ని మీరు జస్టిఫై చేసుకోవడానికి యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ కైండ్ ఆఫ్ స్కిల్ ఎక్స్ట్రా. ఓకే, సో మనం ఏం నేర్చుకున్నా ఏం చేసినా సరే ఫైనల్గా మనం జాబ్ గురించి ఇంకా దీని గురించే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ప్యాకేజెస్ ఏ విధంగా వస్తాయి, మనం నెక్స్ట్ ఏంటి మన స్టెప్ అనేదే చూసుకుంటూ ఉంటారు. ఏ కోర్స్ నేర్చుకున్నా దేని గురించి అయినా నెక్స్ట్ మనకి ప్యాకేజీ అనేది ఎక్కువగా ఉండాలని అనుకుంటారు. సో మరి ఫుల్ స్టాక్ డెవలపర్స్కి తీసుకునే కంపెనీలు ఏంటి, అలాగే ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, సో ఇందాక చెప్పిన విధంగా ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ అండి, ఆ కంపెనీ ఈ కంపెనీ అని కాదు, బేసిక్గా ఏ కంపెనీ ఉండదు ఓకే ఫుల్ స్టాక్ డెవలపర్స్ తీసుకునే వాళ్ళు. సో అగైన్ పేర్లు వేరే ఉండొచ్చు. కొంతమంది ఈ మధ్య కాలంలో అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ప్రొఫైల్కే బేసిక్గా ఫుల్ స్టాక్ కైండ్ ఆఫ్ టాస్క్లు ఇస్తున్నారు. సో ప్రొఫైల్ పక్కన పెడితే ఈ ఫుల్ స్టాక్లో మీరు నేర్చుకునే స్కిల్ ఆబ్వియస్లీ ప్రతి కంపెనీలో బేసిక్గా మీకు ఎక్సెప్షన్ పెద్దగా దొరకదు. ప్రతి కంపెనీలో యూ విల్ హ్యావ్ రోల్స్. కమింగ్ టు శాలరీస్, బేసిక్గా మనకి గ్లాస్ డోర్ అనే ప్లాట్ఫామ్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే అక్రాస్ ఏరియాస్ అక్రాస్ కంపెనీస్ శాలరీ ట్రెండ్స్ని కైండ్ ఆఫ్ చెప్తూ ఉంటారు. సో దాన్ని బట్టి చూసుకుంటే నేషనల్ వైడ్ ఇండియాలో ప్రస్తుతానికి ఫుల్ స్టాక్కి బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి యావరేజ్గా మీరు చూసుకుంటే ఇట్స్ అబౌట్ 6 lakhs. సో 6 lakhs per annum కంప్లీట్ ఫ్రెషర్కి. అండ్ నేను చెప్పేది బేస్ పే, బికాస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఈ మధ్యకాలంలో తెలివి మీరిపోయాయి. వాళ్ళ ప్యాకేజెస్లో దే విల్ హ్యావ్ బేస్ పే, దే విల్ హ్యావ్ స్టాక్స్, స్టాక్స్తో పాటు వాళ్ళకి బోనస్ ఉంటుంది, నాన్ క్యాష్ బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే బేస్ పే ఇండియాలో ప్రస్తుతానికి ఇట్స్ అరౌండ్ 6. బేసిక్గా ఫుల్ స్టాక్కి అండ్ బ్యాక్ ఎండ్కి కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్కి తక్కువ ఉంటుంది, బికాస్ దాంట్లో లాజిక్ బిల్డింగ్ ఏం అక్కర్లేదు. ఇట్స్ జస్ట్ ద స్టైలింగ్ పార్ట్, డిజైనింగ్ పార్ట్. అండ్ ఇంకా చెప్పాలంటే లైక్ మన హైదరాబాద్ లాంటి సిటీస్లో, సో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఐటీ సిటీస్లో బేసిక్గా ఎక్కడైతే ఐటీ కల్చర్ ఎక్కువ ఉందో అక్కడ ఈ యావరేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఒక ఫ్రెషర్గా విత్ అబ్సల్యూట్లీ జీరో ఎక్స్పీరియన్స్ యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ అబౌట్ 6 lakhs per annum ప్యాకేజ్. సో ఎంట్రీ యాప్ ఇచ్చే కోచింగ్కి బయట ఇచ్చే కోచింగ్కి ఏంటి డిఫరెన్స్? ఎందుకు ఎంట్రీ ప్లాట్ఫామ్నే మనం చూస్ చేసుకోవాలి, అంటే ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఓకే, సో ఫస్ట్ రీజన్ అండి తెలుగులో కంటెంట్ అండ్ మీకు బేసిక్గా ప్రతి క్లాస్ తర్వాత ఓకే యూ విల్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇట్. అండ్ మీకు ఒక మెంటర్ని అసైన్ చేస్తారు. అండ్ మీరు చూస్తే లైక్ బయట ప్రతి స్టూడెంట్కి మెంటర్షిప్ ఉంటుందా, డౌట్స్ క్లారిఫై చేస్తారా అంటే ఇట్స్ కంప్లీట్లీ రేర్. బట్ ఎంట్రీ ప్లాట్ఫామ్లో మీ ప్రతి స్టూడెంట్ ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి దేర్ విల్ బీ మెంటర్షిప్ సపోర్ట్. బేసిక్గా కోర్స్ యాక్సెస్ కూడా డ్యూరేషన్ కంపేర్ చేస్తే ఎంట్రీలో ఎక్కువ, కాస్ట్ కంపేర్ చేస్తే అగైన్ సో ఒక కోర్స్ మీద డబ్బులు పెడుతున్నాము అండ్ జాబ్ వస్తుంది దట్స్ ఆల్ ఓకే. బట్ మనం ఆప్షన్స్ కంపేర్ చేసినప్పుడు డెఫినెట్లీ క్వాలిటీ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ కాస్ట్ అందరం చూసేదే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాస్ట్ ఆల్సో మీరు కంపేర్ చేయండి. తెలుగులో లేవు ఆబ్వియస్లీ, బట్ ఈవెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కంపేర్ చేసిన బేసిక్గా కోర్స్ ఇట్ విల్ బీ కైండ్ ఆఫ్ ఒక 4-5 times తక్కువనే ఉంటుంది. సో మీరు ఆ విధంగా కంపేర్ చేసినా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ కూడా ఎంట్రీలో మీకు ఈ విధంగా కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది. సో దాంతోపాటు ఇందాక చెప్పిన విధంగా ఆ బెనిఫిట్స్ అన్ని కూడా లైక్ మనకి కోర్సులు కానివ్వండి, లైక్ దాంతోపాటు ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆల్ దట్ ఇంక్లూడ్స్ కైండ్ ఆఫ్ ఇంటూ ఇట్. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారని థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.